స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న, రేపు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ సంఘాలు బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి లక్ష్యం ఇది. భారతదేశంలో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి, జితనీ జిస్కి ఆబాదీ ఉస్కి హిస్సేదారీ అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా బీసీల 42% మేమందరం కూడా సాధించి తీరుతాము. రాబోయే రోజుల్లో దీన్ని తెలంగాణ ఉద్యమం రూపకంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకెళ్ళి బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, రిజర్వేషన్ మేమందరం కూడా కలిసి సాధించుకుంటాం. ఎందుకంటే ఈరోజు మా పైన కుట్ర జరుగుతూ ఉంది. బీసీలకు తమ వాట తమకు వస్తలేదు. హక్కు బీసీలకు 42% ఇవ్వాల్సింది హక్కు. కాబట్టి ఆ హక్కు గురించే మేము అడుగుతా ఉన్నాం. ఏదో మమ్మల్ని భిక్షం ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అడుగుతలేము. మా హక్కు మాకు ఇస్తే రేపు రాజ్యాంగపరంగా మేము కూడా ఉన్నత స్థాయిలోకి ఎదుగుతాము. చదువు పట్ల కానీ, ఉద్యోగ పట్ల కానీ, రాజకీయంగా కానీ ఏదైనా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా సాధించుకుంటామని చెప్పి ముందరికి ఉన్నాం. సో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పార్టీలకు అతీతంగా రేపు నిర్వహించబడే బంద్లో పిలుపునిచ్చాలని చెప్పేసి బీసీ సంఘాలు కూడా చూస్తున్నాయి. ఈ బీసీ రిజర్వేషన్ అనేటువంటి నినాదం ఏదైతుందో బంద్ అనేది పార్టీలకు అతీతంగా ఉండాలా? ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? యాక్చువల్లీ ఇది పార్టీలకు అతీతంగా ఉండాలండి. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు ఉన్నారు కానీ బీజేపీ పార్టీలో ఉన్నారండి. ఆయన రిజైన్ చేయాలి ఫస్ట్ చేసి. మన కోదండరామ్ సార్ ఎట్లయితే తెలంగాణ ఉద్యమానికి జేసీ చైర్మన్ ఉన్నాడో అట్లా ఉండాలంట. ఈ టెంపరీ కాబట్టి ఇప్పుడు టైం లేదు కాబట్టి చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా బీసీలకు రిజర్వేషన్ 42% సాధించాలంటే ఒక జేఏసీ ఏర్పడాలి. అదేవిధంగా అన్ని జిల్లాలో చేసి పోరాడాలి. ఇప్పుడు మాత్రం ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి మా రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, మన మంత్రులు పొన్నప్రభు గారు కానీ, మా వాగిడిసి గారు కానీ రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగానే అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంట్కి పంపినాము. 2 సార్లు జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా కూడా చేసినాము. కానీ బీజేపీ పార్టీ ఏదైతే కేంద్రంలో ఉందో వాళ్ళు కావాలని చెప్పే ఈ మైలేజ్ బీసీలు అంతా కూడా దేశం మొత్తం మన దగ్గర చూస్తుంది కాంగ్రెస్ పార్టీ వైపు. ఎప్పుడైతే తెలంగాణలో మేము దీన్ని ఆమోదం చేసామనుకోండి, నెక్స్ట్ సిటీలో పెట్టామనుకోండి, మొత్తం సెంట్రల్ గవర్నమెంటే మారిపోతుంది, మాకు అధికారం పోతుందనే ఒక భయంతో దాన్ని ఆపుతున్నారు వాళ్ళు. దమ్ముంటే వాళ్ళు ఉన్నారు కానీ 8 మంది ఎంపీలు ఉండరు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండరు, 2 మంత్రులు ఉండరు. వీళ్ళందరూ కూడా మోడీ దగ్గరికి వెళ్ళి ఆర్ కృష్ణ గారు ఉన్నారని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ నెంబర్ తీసుకెళ్ళి 9th సిటీలో పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకొరకంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చేయడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా బీసీ బడుగు బలైన వర్గాలు చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తీసుకున్నా కూడా సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు, మాట కట్టుబడి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇది కూడా రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా బాణం ఎవరికి గురి పెట్టాలి, ఎవరిచ్చేది, ఇచ్చే హక్కు ఎవరికి ఉంది. రేవంత్ రెడ్డి గారు మొత్తం చేసి కాంగ్రెస్ పార్టీ చట్టం చేసి మీకు పంపినరు. మీరు 9th సిటీలో పెట్టాలి. ఈ శీతాకాల సమావేశాల్లో పెద్ద ఎత్తున లొల్లి చేసి ఖచ్చితంగా పార్లమెంట్ని స్తంభించి దీన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. లేనట్లయితే ప్రజా సంఘాల తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము రామ్లీలా మైదానంలో కూడా, ఢిల్లీలో కూడా మా పార్టీ ఆదేశానుసారం కూడా పెద్దలు మాకు సూచిస్తే ఢిల్లీలో మొత్తం కూడా మేము వెళ్ళి కూడా పెద్ద ఎత్తున లొల్లి చేస్తాము. ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు వీళ్ళ ఇళ్ల కాని మీద కూడా మేము ధర్నా చేయడం కూడా సిద్ధమైన బీసీలు అందరం చెబుతున్నాం. సో రేపు ఇదే విధంగా ధర్నా ఏదైతే బీసీ సంఘాలు నిర్వహిస్తుందో ఈ నేపథ్యంలో కూడా బీసీ సంఘాలు నిర్వహిస్తున్న ధర్నాకి పూర్తి మద్దతు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా బీసీలకు ఇస్తామన్నటువంటి 42% రిజర్వేషన్లు ఏవైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి కూడా చాలా చిత్తశుద్ధితో ఉండేటువంటి పని చేస్తుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం. కానీ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర నాయకత్వం కూడా బీజేపీలో ఉన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి కూడా ముందుకు రావాలి. బీసీ సంఘాల 42% రిజర్వేషన్లకి బీసీ నాయకులకు మద్దతు తెలపాలని చెప్పేసి కూడా పూర్తిగా ఇస్తున్నారు. రేపు రాబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా స్తంభింపచేసే విధంగా బీసీ నాయకులు పోరాటం చేయాలి. అదేవిధంగా బీసీ నాయకులకు యొక్క 42% రిజర్వేషన్ అనేది బీసీ నాయకులకు సంబంధించిన హక్కు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్న పరిస్థితి.
కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ RTV మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.